అవినీతికి కాదేది అనర్హం అంటూ అనంతపురంలో వైకాపా నాయకులు నగరపాలక అధికారులు నిరూపించారు. నగరపాలక సంస్థ నిధులను మింగేసిన అక్రమార్కులు ఆఖరికి మొక్కలను కూడా వదలలేదు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి ఇచ్చిన నిధులను వైకాపా గుత్తేదారులకు పలహారంగా ఇచ్చేశారు. మొక్కల పెంపకం పేరుతో నిధులను మింగేసి పచ్చదనానికి పాతరేశారు. డివైడర్లపై ఉన్న ఎండిన మొక్కలు అవినీతికి నిలువెత్తు నిదర్శనంగా మారాయి. అనంతపురంలో మొక్కల పెంపకం అధికారులు వైకాపా నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పచ్చదనం పేరుతో ఖరీదైన మొక్కల్ని తెప్పిస్తూ నిధులు మింగేస్తున్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలోని అన్ని నగరపాలక సంస్థలకు మొక్కల పెంపకానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అనంతపురం నగరపాలక సంస్థ వర్టికల్ గార్డెన్ పెంచడానికి చర్యలు చేపట్టింది. ఏటా మొక్కల పెంపకానికే కోట్ల రూపాయలు వెచ్చించి వైకాపా గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా భావించిన గుత్తేదారు దోచుకునేందుకు వీలుగా ఖరీదైన మొక్కల్ని తెప్పించారు. అనంతపురం వాతావరణ పరిస్థితులకు అనువుకాని మొక్కల్ని తీసుకొచ్చి నాటడంతో ఏ ఒక్కటి నెల రోజులు కూడా బతకడం లేదు. వర్టికల్ గార్డెన్ మొక్కలు ఎండిపోతుంటే మళ్లీ నిధులు ఖర్చు చేసి కొత్తవి తెచ్చి నాటిస్తూ నగరపాలక సంస్థ అధికారులు బంగారు గుడ్డు పెట్టే బాతులా మార్చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనికోసం వైకాపా గుత్తేదారుడికి ₹1 కోటి వరకు అప్పనంగా ఇచ్చారు. డివైడర్లలో నాటేందుకు కడియం నుంచి ₹1,000 ఖర్చు చేసి ఆర్నమెంటల్ మొక్కలు తీసుకొచ్చి నాటారు. సంరక్షణ లేక మొక్కలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఏదైతే గత ప్రభుత్వం పచ్చదనం పేరుతో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చూశారు. ఇట్లా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు దీనికి వెచ్చించి కనీసం దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మొక్కల్ని దాదాపు అడుగుల రూపంలో చనిపోయే పరిస్థితి. కానీ మొక్కలు నాటి దాన్ని సంరక్షించాలని బాధ్యత ఆ రోజు చేపట్టుకోకుండా కనీసం దాన్ని కంచె వేయకుండా మొట్టని నీటిని కూడా సకాలంలో వేయకోకుండా ఎక్కడికెక్కడ దాంట్లో దోపిడీదారుగా మాత్రమే దీన్ని వాడుకున్నారు. వీటన్నిటిని కూడా పరిశీలించి ఏదైతే దోపిడీ జరిగిందో మొక్కల విషయంలో కూడా వారి మీద చర్యలు తీసుకోవాలా. నగరాభివృద్ధిలో భాగంగా చెట్ల పెంపకం జరపాలని వైసీపీ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడింది. అది ఎంతంటే అంతు లేకుండా అనంత వెంకటరామరెడ్డి గారి అనుచరుల జోబిలోకి ఎలా వెళ్ళిందన్నది ప్రజలంతా కూడా చూశారు. మొక్కల పెంపకంలో అవినీతిపై అనేకసార్లు వైకాపా కార్పొరేటర్ల నుంచే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మొక్కల పెంపకంలో అవినీతిపై అనేకసార్లు లేవనెత్తిన అప్పటి వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఒక్కసారి కూడా అధికారుల్ని ప్రశ్నించలేదు. మొక్కల పెంపకంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరిపిస్తే అనేక విషయాలు వెలుగు చూసే అవకాశముందని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఇవి ఏవైతే ఈ మొక్కలు కనపడుతున్నాయో దీని పేరు మీద 10,000 రూపాయలు పెట్టి ఈ మొక్కలు నాటడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాన్ని కాపాడడం కానీ అంటే నీళ్లు వేయడం కానీ ఏం చేయలేదు. అప్పటికప్పుడుకే ఫోటోలు తీసుకోవడము, వాళ్ళు అధికారులు వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు పిలుచుకున్నారో డబ్బుల కోసం చేసుకోవడము పనులు జరిగినాయి. దాదాపు ఎందుకంటే నేను కూడా మున్సిపాలిటీలో కౌన్సిలింగ్ మీటింగ్లో ఈ 3 సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఈ మొక్కల కోసం కూడా ఖర్చు పెట్టినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా కూడా మొక్కలు పచ్చగా ఉన్నటువంటి పరిస్థితి కనపడలేదు. పాలకులు ఇటువంటి మొక్కలు పెంచే కార్యక్రమంలో భాగంగా మరి మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయనేది అందరూ కూడా విన్నాం. కానీ ఈ మొక్కల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి విధానం వైసీపీ పాలకులను చూసే నేర్చుకున్నారు. అందుకనే వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతి దాదాపు కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది. మన నగరంలో మన మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు పెంచడం దేవుడెరుగు, కానీ విచ్చలవిడిగా చెట్లు కొట్టేసేదానికి ఎన్ఓసీలు మాత్రం ఇస్తూ ఉంటారు. మరో ముఖ్య విషయం ఏమంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వర్టికల్ గార్డెన్ పెట్టండి అని దాదాపు 65 లక్షలు ఇస్తే ఆ వర్టికల్ గార్డెన్ని కూడా ఇలాగే ఎండగట్టిన వైనం వీళ్ళది. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కల పెంపకం ఉద్యమం ప్రారంభించారు. 1,00,000 మొక్కలు నాటే లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయితే మొక్కల పెంపకంలో మళ్లీ అవినీతికి తెరలేపడానికి వైకాపా ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు సిద్ధమయ్యారు. ఇది గ్రహించిన కలెక్టర్ స్థానికంగా లభించే మొక్కలనే పెంచాలని, మరెక్కడా మొక్కలు కొనడానికి వీల్లేదని అధికారుల్ని ఆదేశించారు. 1,00,000 మొక్కలు నాటాలని ఒక డ్రైవ్ని తీసుకున్నాం. ఇదేంటంటే ప్లాంట్ 1 ఈచ్ 1 అడాప్ట్ 1 అంటే ప్రతి ఒక్కడు నాటండి, ప్రతి ఒక్కడు
అడాప్ట్ చేసుకోండి. జూలై 1వ నాటికి ఒక మొబైల్ యాప్ కూడా తయారు చేస్తున్నాం. దానికి నీళ్లు పోస్తున్నటువంటి ఒక సెల్ఫీ కావాలి.